తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. జిఎస్టీ బొనాన్జా షురూ. అమల్లోకి పన్ను సంస్కరణలు. 375కు పైగా వస్తువుల ధరల్లో తగ్గుదల. శరన్నవరాత్రుల ప్రారంభం. సెలవులతో పెద్ద ఎత్తున కొనుగోలు చేపట్టిన ప్రజలు. ఢిల్లీలో మార్కెట్లను సందర్శించిన కేంద్ర మంత్రులు నిర్మలా, నడ్డా, వైష్ణవ్. ఇక ఇంటింటా పొదుపు పండగ. ప్రజలకు 2.5 లక్షల కోట్ల లబ్ధి అంటున్న నరేంద్ర మోదీ. సో ఢిల్లీలో మార్కెట్లోకి వెళ్ళి నిర్మలా సీతారామన్, మన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సో నిర్మలమ్మ సూపర్ అని చెప్పి ప్రత్యేక మార్క్ తెచ్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఎట్లా ఉన్నా సరే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడితే సో ఎక్కడ కూడా ఉచితాలు లేకుండా పబ్లిక్ని ఎలా ట్యాక్స్ ఫ్రీ చేయాలి. సో ఒక మహిళగా అయితే నేను గర్వపడుతున్నా. ఎందుకు అంటారు, మీరు మర్చిపోయారు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు భారతదేశ ప్రజలందరికీ. నాట్ ఈవెన్ తెలంగాణ, భారతదేశం ప్రజలందరికీ 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అని. అంటే ఎవరైతే 12 లక్షల ట్యాక్స్ కడుతున్నారో, 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆ 12 లక్షల ఇన్కమ్ వాళ్ళకు ట్యాక్స్ కట్టకర్లే, జీరో ట్యాక్స్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎంతమందికి ఊరట కలిగింది? అది ఈ ఇయర్ నుంచి వచ్చే ఇయర్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్గా 12 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మా కోటీశ్వర్లైనా ట్యాక్సులు ఎగ్గొట్టేది, మా మిడిల్ క్లాస్ బతుకులు మాత్రం మేము ట్యాక్సులు కట్టుకుంటూ ఉండాలి, మాకు లేకపోతే ట్యాక్సులు కట్టకపోతే మాకు లోన్స్ రావు. కారు కొనాలన్నా ట్యాక్సులు కట్టాలి, ట్యాక్స్ చూపించాలి. బండి కొనాలన్నా సరే, చిన్న బండ్లు అంటే ఏదో అనుకోవచ్చు, కారు కావాలంటే మన లోను, మన సిబిల్ ఏందని చూపించాలి. ఇల్లు కొనాలన్నా అట్లీస్ట్ 3 years ఐటీ ఉండాలి, ఏదైనా లోన్ కావాలన్నా ఐటీ ఉండాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన నిర్మలా సీతారామన్ గారు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్రీ బడ్జెట్ తీసుకొస్తున్నారు. దానికి తోడు మళ్ళీ జిఎస్టీ రేట్లు ఇప్పుడు తగ్గడం. 375 ఐటమ్స్ మీద జిఎస్టీ ఎత్తేసారంటే ఏందది? సో అంటే జిఎస్టీ తగ్గింది, ఎత్తేయడం అంటే తగ్గింది దాదాపు. ఇప్పుడు మహేంద్రా కార్స్ కూడా 3-4 లక్షల తేడా అంట ఉన్న రేట్కి. మొన్నటి వరకు ఉన్న రేట్కి ఇప్పుడున్న రేట్కి చాలా తేడా ఉంది. నేను కూడా బాధపడుతున్నా, అరే ఒక 1 year ఓనుంటే ఇంకొక 5 లక్షలు 4 లక్షలు తగ్గేది కదా కార్ పైన అని చెప్పి. సో ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఊరట అంటే ఊరట దీనివల్ల. సో ఢిల్లీ మార్కెట్ పోయి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది, అందరినీ కలవడం జరిగింది. సో చాలామంది ఇప్పుడు దానికి తోడు బంపర్ సేల్, ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు ఉంది కానీ నేను, దానికి తోడు దసరా బంపర్ సేల్స్ నడుస్తున్నాయి. జనరల్గానే మామూలుగానే షోరూమ్లలో దసరా సేల్స్ పెడతారు, ఆఫర్లు పెడతారు 30%, 20% ఆఫ్ అని ఉన్న రేట్స్కి. దానికి తోడు జిఎస్టీ కూడా లేదంటే చూడండి. సో ఏమైనా కొనాలనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళి కొనొచ్చు, మిడిల్ క్లాస్ కాకపోయినా వెళ్ళి కొనొచ్చు. ఓకే, సో ఇగో ఇక్కడ యాడ్ చేసారు ఆల్రెడీ అమెజాన్లోనే నడుస్తుంది దసరా ఆఫర్. ఇంకా మామూలు బయట ఏముంటుంది?